ఈ సినిమా కథ కుదిరిందని సంక్రాంతి వస్తున్న తర్వాత అనిల్ రావుపూడి నా దగ్గరకు వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది, ఫ్యామిలీ టచ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది, చాలా హృదయంగా ఉంది, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. దాని ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫినెట్లీ బాగుంటుంది. డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం అవుతుంది. మీరు ఏ సినిమాలు అయితే గతంలో చేశారు, ఏ దొంగమూడు, ఘరణమూడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇది చట్టబాయి, నాకు అలా ఉంటే చాలు. ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు, వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి అది గత స్మృతులు, చాలా తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ మీరు అది ఎలా చేస్తారో కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమి తెలియకపోవచ్చు. కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలాంటవడం అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరంటే ఏమిటో తెలియచెప్పన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి అర్థంగానే అన్నందుకు ఓకే ఓకే అలా చేయలేదు కదా నాకు ఎక్కువ అంటే మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాలో ఏవేవి సీన్స్ ఉన్నాయో అన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్లా చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు. ఏదైనా ఒక సీన్ ఉంటే ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్ తోటి నేను కన్సిడర్ చేశాను అలా నేను చేయాలని. అండ్ ఈ సినిమాలో పలానా సినిమాలో ఘరణమూల ఇలాగా వైఫ్ తోటి మీరు కన్సిడర్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్ ఆ విధంగా తను ఆ సీన్స్ కన్సిడర్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాము. ఈ సినిమాలో మన అనిల్తో చేయడం అనేది నాకు చక్కటి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. అంటే ఏదైనా ఒక సినిమా అయిందంటే అబ్బా చాలా అయిపోయింది, చాలు గుమ్మడిగా కొట్టేసారు, మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం. కానీ ఈ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ యొక్క అందరూ ఒకడొక ఎమోషనల్గా ఉంటారు. వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను, అది నాకు ఇప్పుడు అనుభవం రాలేదు, ఇప్పుడు లేదు నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అనిల్ ఏంటంటే అనిల్ అని ఏమొస్తారు నాకు అదే ఫీలింగ్ ఉందని. ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ మార్నింగ్